న్యూస్ చూస్తున్నాం. అన్నదాతలు 6 కాలం కష్టపడి పండించిన పంట ఇప్పుడు క్షేమంగా ఇంటికొస్తుందన్న భరోసా లేకుండా పోయింది. ఏటా ప్రకృతి వైపరీత్యాల వల్ల కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిగ్జామ్ తుఫాను కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరి పంట దెబ్బతింటుంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చేతికి అంది వచ్చిన పంట పొలాల్లో నీట మునిగి రైతులు కంటనీరు పెడుతున్నారు. తమను ఆదుకోవాలని అన్నదాతలు అధికారులను వేడుకుంటున్నారు. రైతులను ఆదుకునేందుకు ఉభయ జిల్లాల కలెక్టర్లు చర్యలు చేపట్టారు. న్యూస్ చూస్తున్నాం. అన్నదాతలు 6 కాలం కష్టపడి పండించిన పంట ఇప్పుడు క్షేమంగా ఇంటికొస్తుందన్న భరోసా లేకుండా పోయింది. ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల వల్ల కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారు. మిగ్జామ్ తుఫాను కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరి పంట దెబ్బతింటుంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చేతికి అంది వచ్చిన పంట పొలాల్లో నీట మునిగే రైతుల కంటనీరు పెడుతున్నారు. తమను ఆదుకోవాలని అన్నదాతలు అధికారులను వేడుకుంటున్నారు. రైతులను ఆదుకునేందుకు ఉభయ జిల్లాల కలెక్టర్లు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. హలో. భద్రాద్రి జిల్లాలోనే గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి తుఫాను వర్షం ఏదైతే ఉందో ఈ యొక్క అకాలంగా కురుస్తున్నటువంటి వర్షాలకు వరి పంటలు అలాగే మిర్చి, పత్తి ఇవి పంటలు చేతికొచ్చినటువంటి నేపథ్యంలో ఈ అకాల వర్షం పడటంతో రైతులకు కన్నీరుని కారుస్తుంది. అలాగే ధాన్యం కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కూడా కుప్పలు పోసి ఉన్నాయి. ఆరుదలకు పోసినటువంటి ధాన్యం కూడా ఈ యొక్క వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. రైతులు ఆవేదన అంతా ఇంత కాదు. ఈ యొక్క నష్టాన్ని ఎవరు కూడా పూడ్చలేనటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఆవేదన చెందుతూ ఈ యొక్క అకాల వర్షానికి మాకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈ యొక్క నష్టాన్ని ఎలాగైనా ప్రభుత్వం, నూతనంగా ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వం స్పందించి అన్నదాతను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రైతు వేదికలు కట్టించారు. రైతులకు సంబంధించినటువంటి శాఖ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు ఈ యొక్క తుఫాను ప్రభావం ముందస్తుగా పసిగట్టి రైతులకు సమాచారం ఇచ్చినట్లయితే ఈ యొక్క ధాన్యము కోసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. రైతులు కూడా ఏదైనా వాటి నుండి కాపాడుకోవడానికి ఏర్పాట్లు చేసుకునే వాళ్ళు అని చెప్పేసి కూడా ఆ యొక్క రైతులు వాపోతున్నారు. అన్నదాతకు సంబంధించినటువంటి సూచనలు, సలహాలు ఇవ్వటంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి కూడా ఈ యొక్క రైతులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, రైట్. శ్రీనివాస్, అయితే ఉభయ జిల్లాలో ఎంతవరకు సుమారు పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు? ఇప్పటి వరకు అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా పంట నష్టాలను అధికారులు అంచనా వేసి వెంటనే ప్రభుత్వానికి నివేదికలు పంపినా కూడా ఈ యొక్క నివేదికలు అందినా కూడా వాళ్ళు ప్రభుత్వం స్పందించకుండా రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించింది. అలాగే రైతులు ఆదుకోవడంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా నష్టం వాటిల్లింది. ఈ యొక్క నష్టాలను ఎవరు పూడ్చలేకపోతున్నారు. ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వమైన స్పందించి రైతులను ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. కోట్ల రూపాయల ధాన్యం ఈ యొక్క కళ్ళాల్లో కావచ్చు, వరి పొలాలు కావచ్చు నేల పడిపోయాయి. ఈ యొక్క నష్టాన్ని మాత్రం ప్రభుత్వం స్పందించి వెంటనే అధికారుల ద్వారా అంచనా వేపించి మాకు ఆ యొక్క నష్టాన్ని పూడ్చాలని చెప్పేసి కూడా రైతులు, అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణ్, అయితే రైతులను ఏ విధంగా ఆదుకోవాలి అని రైతులు, కలెక్టర్లు వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలని చూస్తున్నారు? అంటే తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పేసి, అలాగే కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలుతో పాటు పొలాల్లో ఉన్నటువంటి పంటలు నేల రాలిపోయాయి. అవి తీసిన తర్వాత కూడా మొలకలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత రైతుకి వెంటనే డబ్బులు పడే విధంగా కూడా చూడాలని చెప్పేసి కోరుతున్నారు. వరుణ్,
థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.